హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మీరు నేర్చుకోబోయే ముఖ్యమైన టాపిక్, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే, ఒక వెబ్ పేజ్ని బిల్డ్ చేయాలి అంటే మనకి టూ మెథడ్స్ ఉంటాయి. ఒకటి ప్లగ్గిన్స్ ద్వారా మనం డెవలప్ చేసే మెథడ్, లేదు అంటే మీకు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ కోడింగ్ రాసి ఒక పేజ్ని మనం డెవలప్ చేయొచ్చు. కోడింగ్ రాయాలి అనుకుంటే మనకి వర్డ్ప్రెస్లో బై డిఫాల్ట్ మనకి బూట్ స్ట్రాప్, జేక్వెర్రీ అనేటివి ఆల్రెడీ ఇన్క్లూడ్ అయ్యి ఉంటాయి కాబట్టి మీరు డైరెక్ట్గా బూట్ స్ట్రాప్ క్లాసెస్ని యూజ్ చేయొచ్చు. అలాగే జేక్వెర్రీలో ఉన్న మెథడ్స్, ఫంక్షన్స్ యూజ్ చేయొచ్చు. ఎనీవే, మనకి వర్డ్ప్రెస్ అనేది ఒక టెక్నికల్ పీపుల్ కాదు, నాన్ టెక్నికల్ పీపుల్ కాబట్టి మనం ప్లగ్గిన్స్ ద్వారా పేజెస్ని ఎలా బిల్డ్ చేయాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే టాపిక్. సో మనం యూజ్ చేసే ప్లగ్గిన్ ఏంటి అంటే పేజ్ బిల్డర్, అక్వా పేజ్ బిల్డర్. కానీ ఈ పర్టికులర్ థీము పర్చేజ్ చేసినప్పుడు ఈ యొక్క ప్లగ్గిన్ కూడా నాకు ఇన్బిల్డ్ ఆల్రెడీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. లేదు అనుకుంటే మీరు అక్వా పేజ్ బిల్డర్ అనేది గూగుల్లో సెర్చ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా ట్రై చేయొచ్చు. బట్ నాకు థీమ్తో పాటు వచ్చింది కాబట్టి ప్రాబ్లీ ఇంటర్ఫేస్ ఏమన్నా డిఫరెన్స్ ఉంటే నో ప్రాబ్లం. కానీ ఈ థీమ్ అనేది పెయిడ్ థీము. థీమ్ నేమ్ వచ్చి ఆస్ట్రమ్. ఇది పర్చేజ్ చేసింది నేను థీమ్ ఫారెస్ట్ ఎన్వాటో మార్కెట్ నుండి పర్చేజ్ చేశాను. ఈ విషయం మీకు ఆల్రెడీ నేను చెప్పాను కాబట్టి దీంట్లో మనం ఎలా చేయాలనేది ముఖ్యమైన టాపిక్. అలాగే మీకు ఫ్రీ థీమ్స్లో కావాలి అన్నప్పుడు ఫ్రీ థీమ్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఆ థీమ్కి సంబంధించిన ప్లగ్గిన్స్ అన్నీ కూడా ఆ థీమ్ డెవలపర్స్ మీకు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఆ థీమ్లో మీరు ట్రై చేయొచ్చు. ఎనీవే, ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైన్, ఇప్పుడు నా సైట్ చూస్తే మీరు alltoptelugu.com అనేది ఇక్కడ ఆల్రెడీ ఇవన్నీ శాంపిల్ డేటా, ఓకే. కానీ ఒక శాంపిల్ పేజ్ని మనం క్రియేట్ చేద్దాం. లైక్ టెస్ట్ పేజ్ అని, లేదంటే ఒక సింపుల్ పేజ్. సో ఇక్కడ నేను కోర్సెస్ అనేది ఒకటి తీసుకుంటే, కోర్సెస్లో మనం వెబ్ డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, వీటన్నిటికి కూడా పేజ్ స్ట్రక్చర్ సేమ్ ఉంటుంది, టాప్ సైడ్ హెడ్డింగ్ మారుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఒక టెంప్లెట్ని క్రియేట్ చేసుకొని అదే టెంప్లెట్ మల్టిపుల్ పేజెస్కి వాడుకోవచ్చు మనం. సో పేజ్ బిల్డర్లో ఉన్న అడ్వాంటేజ్ కూడా అదే. బై డిఫాల్ట్ ఈ థీమ్ వాళ్ళు మనకి కొన్ని టెంప్లెట్స్ కూడా ఇస్తారు. లేదు మీరు ఓన్గా కావాలంటే మీ ఓన్ టెంప్లెట్స్ మీరు క్రియేట్ చేయొచ్చు. ఫైన్, ఒక్కసారి నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాను ఇక్కడ. దీంట్లో నేను ఈ డాష్ బోర్డ్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేస్తే ప్రజెంట్ ఇది నా యొక్క డాష్ బోర్డ్. వీటిల్లో నేను ఒక టెస్ట్ పేజ్ క్రియేట్ చేస్తాను. పేజెస్లోకి వెళ్ళి యాడ్ న్యూ టెస్ట్ పేజ్, లేదంటే శాంపిల్ పేజ్. సో ఈ శాంపిల్ పేజ్ని నేను ఒక్కసారి పబ్లిష్ చేస్తున్నాను. ఎప్పుడైతే పబ్లిష్ చేశానో అది ఇక్కడ వచ్చిందో లేదో చూడండి. ఇన్ కేస్ ఇది శాంపిల్ పేజ్, ఇక్కడ రీఫ్రెష్ చేశాను. శాంపిల్ పేజ్ ఎక్కడన్నా కనపడిందా? ఇక్కడ లేదు. అంటే సో ఇప్పుడు మనం దాన్ని మెనూకి అటాచ్ చేయాలి. సో అపీరెన్స్లో మెనూస్లోకి వెళ్ళిపోయి మెనూస్లో ఈ శాంపిల్ పేజ్ ఇప్పుడు నేను క్రియేట్ చేసిన దాన్ని సెలెక్ట్ చేసి యాడ్ టు మెనూ అంటే ఇది కంట్రోల్ మైనస్, ఇది యాడ్ అయిపోయింది ఇక్కడ. ఓకే, ఇదిగోండి ఇక్కడ యాడ్ అయింది. సో ఇప్పుడు నేను ఇక్కడ రీఫ్రెష్ చేస్తే, అంటే F5 క్లిక్ చేస్తే ఈ కాంటాక్టర్స్ తర్వాత మనకి ఈ శాంపిల్ పేజ్ అనేది వస్తుంది. ఫైన్, ఒక్కసారి మళ్ళీ రీఫ్రెష్ చేద్దాం. సో అటాచ్ చేసిన తర్వాత దీన్ని మీరు తీసుకెళ్ళి ఈవెన్ టాప్లో కావాలన్నా కూడా ఇలా ప్లేస్ చేయొచ్చు. హోమ్ కంటే ఇంకా టాప్లో శాంపిల్ పేజ్ రావాలి. సేవ్ మెనూ తర్వాత సో మనం ఇక్కడ నుండి రైట్ క్లిక్ చేసి కూడా మనం ఇక్కడ నుండి రైట్ క్లిక్ ఓపెన్ పేజ్. ఇదిగోండి ఇక్కడ శాంపిల్ పేజ్ క్లిక్ చేస్తే ప్రజెంట్ ఇక్కడ ఏం లేదు. ఓకే, దీంట్లో మనం కొన్ని విడ్జెట్స్ ద్వారా పేజ్ని ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. లేదు అనుకుంటే ప్రతిసారి ఈ టాప్ సైడ్ ఉన్న ఈ లాగిన్ పేజ్ మనకు కనపడకూడదు అనుకుంటే దీన్ని మనం వేరే బ్రౌజర్లో ఓపెన్ చేస్తే మనకి ఎంటైర్ వెబ్సైట్ ఇలా కనపడుతుంది. ఫైన్, ఇక్కడ మీరు శాంపిల్ పేజ్ అనేది క్లిక్ చేస్తే ఇలా కనపడుతుంది. హోమ్ క్లిక్ చేస్తే హోమ్ అనేది బై డిఫాల్ట్ మనకు పేజెస్లో ఉంది కాబట్టి అది కూడా మనం సెట్టింగ్స్ మార్చవచ్చు. ఫైన్, ఇది మనం రీసెంట్గా క్రియేట్ చేసిన పోస్ట్. కానీ దీంట్లో మనం చేసేది పేజెస్ కూడా ఎలా క్రియేట్ చేయాలో చూసాము, పోస్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూసాము. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటి అంటే పేజ్ని బిల్డ్ చేయడానికి మనం పేజ్ బిల్డర్ని ఎలా వాడాలి. ఫైన్, సో ఫస్ట్ స్టెప్, ఇక్కడ నేను ఒక సింపుల్ మెనూని క్రియేట్ చేస్తాను. ఎక్కడికి వెళ్ళాలి అంటే ఈ పేజ్ బిల్డర్ టూల్లోకి వెళ్తే ఈ లెఫ్ట్ సైడ్ పేజ్ బిల్డర్, ఇది పేజ్ బిల్డర్. ఇక్కడ నేను ఒక క్రియేట్ న్యూ టెంప్లెట్ అని, ఈ థీమ్తో పాటు మనకి ఇవన్నీ టెంప్లెట్స్, ఇవి వాళ్ళు ఇచ్చిన టెంప్లెట్, ఇవి నాకొద్దు, నా ఓన్ టెంప్లెట్, ఇది మన టెంప్లెట్. సే ఫర్ ఎగ్జాంపుల్ ATT, లేదంటే మనం క్రియేట్ చేసేది ఏంటంటే శాంపిల్ అని పెడతాను. క్రియేట్, ఎప్పుడైతే శాంపిల్ క్రియేట్ అన్నానో దీనికి ఒక కోడ్ వచ్చింది. ఇదిగోండి ఈ కోడ్ని మనం ఎక్కడ పెట్టాలి అంటే
మనం క్రియేట్ చేసిన ఈ పేజ్ ఉందో చూసారా, పేజ్ పేరేంటి, శాంపిల్ పేజ్. ఆ శాంపిల్ పేజ్లో ఫస్ట్ నేను పేస్ట్ చేసేస్తాను ఫస్ట్ ఆ శాంపిల్ కోడ్ని. ఎక్కడుంది అది రీసెంట్గా మనం క్రియేట్ చేసింది అంటే ఇక్కడ మనం సెర్చ్ చేద్దాం, ఎందుకంటే ఎన్నో పేజీలు ఉన్నాయి కాబట్టి అవన్నీ మనం ఇప్పుడు సెర్చ్ చేయలేం. ఇక్కడ పేజ్ని డైరెక్ట్గా ఇలా సెర్చ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇక్కడ వచ్చేసింది శాంపిల్ పేజ్. ఇక్కడ నేను పేస్ట్, ఇది అప్డేట్ అని క్లిక్ చేశాను. ఓకే, ఇది శాంపిల్ పేజ్. ఫైన్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎప్పుడైతే ఈ శాంపిల్ పేజ్ క్లిక్ చేశానో ఈ శాంపిల్ పేజ్ 2లో ఉన్నాం మనం ఇక్కడ. ఓకే, కానీ మనం పేస్ట్ చేసిన కోడ్ శాంపిల్ పేజ్ 2లో పేస్ట్ చేయలేదు. సో మనం చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ 2 శాంపిల్ పేజెస్ ఉన్నాయి యాక్చువల్గా. సో మళ్ళీ శాంపిల్ పేజ్, ఒక్క నిమిషం. ఇక్కడ శాంపిల్ పేజెస్ అనేది మనం సెర్చ్ చేసినప్పుడు 2 శాంపిల్ పేజెస్ వచ్చాయి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ శాంపిల్ పేజ్ చూద్దాం ఒకసారి. ఇదిగో ఇది శాంపిల్ పేజ్ 2లో ఉన్నాం, ఇక్కడ పేస్ట్ చేయాలి మనం యాక్చువల్గా. ఓకే ఫైన్, ఎందుకంటే ఇందాక శాంపిల్ పేజ్ 1లో ఉన్నాం అది యాక్చువల్గా. దానివల్ల మీకు ఆ పేజ్ని డిలీట్ చేయడం బెటర్, ఎందుకంటే డూప్లికేట్ కంటెంట్ అయిపోతుంది అది. సో మనం అది ఎలా డిలీట్ చేయాలి అంటే, సో మళ్ళీ పేజెస్లోకి వెళ్ళిపోయి, సో మళ్ళీ ఇక్కడ శాంపిల్ పేజ్ సెర్చ్ చేసి 2 శాంపిల్ పేజెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు కర్సర్ ప్లేస్ చేస్తే మీకు తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సెలెక్ట్ చేసి నేను డైరెక్ట్గా మూవ్ టు బిన్ అప్లై అంటే ఇప్పుడు ప్రజెంట్ ఒకటే శాంపిల్ పేజ్ ఉంది. ఇక్కడ మీరు వ్యూలో క్లిక్ చేస్తే ఈ వ్యూ పైన కర్సర్ ప్లేస్ చేస్తే ఈ కింద స్టేటస్ బార్ ఈ ఏరియాలో ఆ పేజ్ యొక్క యూఆర్ఎల్ చెప్తుంది, శాంపిల్ పేజ్ 2లో ఉన్నాం. ప్లస్ మీరు ఇక్కడ కర్సర్ ప్లేస్ చేస్తే అదే స్టేటస్ బార్లో శాంపిల్ పేజ్ 2 అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఒకసారి రీఫ్రెష్ చేస్తే ఇక్కడ ఏం రాదు, ఎందుకంటే జస్ట్ మనం దిస్ టెంప్లెట్ ఈజ్ ఎంప్టీ అంటుంది. మరి ఈ టెంప్లెట్ను మనం కాన్ఫిగర్ చేద్దామా? ఫైన్. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ టెక్స్ట్ బ్లాక్ని తీసుకుంటున్నాను. ఈ టెక్స్ట్ బ్లాక్ని తీసుకొని నాకు ఎంటైర్ పేజ్ అది ఆక్యుపై చేయాలి కాబట్టి సేవ్ చేస్తున్నాను. ఓకే, సో దీంట్లో ఇక్కడ ఓపెన్ చేసి హెడ్డింగ్ హూ వీ ఆర్ అనేది టైప్ చేశాను. సో ఇప్పుడు నాకు కొంత కంటెంట్ కావాలి కాబట్టి విన్వర్డ్ ఒక డమ్మీ కంటెంట్ తీసుకుందాం. లారం ఎప్సమ్ తీసుకోవచ్చు, లేదు అనుకుంటే మనం ఇక్కడ నుండి కూడా ర్యాండమ్లో ఒక 2 పారాగ్రాఫ్స్ కావాలి. ఒక్కొక్క పారాగ్రాఫ్లో 3 లైన్స్. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేసి దీన్ని కాపీ చేసేసుకొని డైరెక్ట్గా ఇక్కడ మనం పేస్ట్ చేద్దాం ఫర్ టైం బీయింగ్. ఓకే, కానీ పారాగ్రాఫ్స్ ఆటోమేటిక్ కావాలంటే ఇది. ఓకే ఫైన్. వీటిల్లో మీకు ఏదన్నా ఒక స్పెసిఫిక్ ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్ టాప్ తెలుగు బ్లాగ్, దీన్ని నేను స్ట్రాంగ్ అనే ఒక ట్యాగ్ లోపల, అంటే మీకు HTMLలో ఈ స్ట్రాంగ్ ఏంటి అనేది మీకు తెలిసి ఉండొచ్చు, ఎందుకంటే నా HTML ఇంతకుముందు మీరు ట్యుటోరియల్ చూసుంటే. సో STRONG స్ట్రాంగ్. HTML5లో ఒక పర్టికులర్ వర్డ్ని బోల్డ్ చేయాలంటే వాడతారు. XHTML HTML4లో అయితే బీ ఫర్ బోల్డ్ అంటారు. ఫైన్. ఇది ఒక్కసారి నేను దీన్ని రీఫ్రెష్ చేస్తే ఈ శాంపిల్ పేజ్ని ఇక్కడ చూడండి, ఆల్ టాప్ 9 హూ వీ ఆర్, దీనికి ఒక మంచి బ్యూటిఫుల్ ఈవెన్ లైన్ కూడా వచ్చింది. సో ఇది బేసికల్గా ఈ లెఫ్ట్ సైడ్ కొంత మార్జిన్ ఉంది. సో ఇదంతా కూడా మీకు ఆటోమేటిక్గా జనరేట్ అయిన ప్రాసెస్ అన్నమాట. సో ఇన్ కేస్ మీకు ఇంకా ఎక్కువ టెక్స్ట్ కావాలి అనుకున్నా కూడా ఇక్కడ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఇంకా ఇలా పెట్టాను. సో ఇది మొత్తాన్ని ఒక పారాగ్రాఫ్ లోపల మనం ర్యాప్ చేసుకోవచ్చు కావాలంటే. దీన్ని మళ్ళీ నేను కాపీ చేసేసుకొని మళ్ళీ పేస్ట్ చేశాను, అంటే 2 పారాగ్రాఫ్స్. ఇప్పుడు మళ్ళీ దీన్ని రీఫ్రెష్ చేస్తే ఎలా వస్తుంది, ఇది ప్రాసెస్. ఓకే, సో ఇది సెకండ్ పారాగ్రాఫ్ హూ వీ ఆర్ అనేది. దీని తర్వాత మనకి ఏం కావాలి, ఇక్కడ చూడండి విజువల్ ఎడిటర్ అని ఉంది. విజువల్ ఎడిటర్ అనేది బేసికల్గా డైరెక్ట్గా ఇక్కడ మీరు డ్రాగ్ చేసి డ్రాప్ చేస్తే దీంట్లో మనకి బోల్డ్, ఇటాలిక్, సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్ ఇవన్నీ వస్తాయన్నమాట. అందుకోసం ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక సింపుల్ డెమో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డిజైన్ అనే దాని గురించి నాకు కొంత ఇన్ఫర్మేషన్ కావాలి. సో యాజ్ ఇట్ ఈస్గా ఇది నేను పేస్ట్ చేశాను. దీని తర్వాత మనకి ఏమేమి వస్తాయి, ఫర్ ఎగ్జాంపుల్ అడోబ్ ఫోటోషాప్ అనేది ఒకటి, ఆటో క్యాడ్, గూగుల్ స్కెచ్అప్, ఆటోడెస్క్, 3ds Max,
రివిట్ ఇట్లా అనుకుందాం. అంటే ఈ టెక్నాలజీస్ వీటన్నిటికీ మనకు బుల్లెట్స్ కావాలి. సింపుల్గా సెలెక్ట్ చేసేసుకొని డైరెక్ట్గా బుల్లెట్స్ ఇచ్చేయచ్చు. వీటి బోల్డ్ కావాలి, బోల్డ్ ఇచ్చుకోవచ్చు. లేదు వీటికి ఇంకా డౌన్లోడ్ కోర్స్ కంటెంట్, ఇది నాకు ఇక్కడ వద్దు అనుకుంటే ఇది తీసేసుకొని డౌన్లోడ్ కోర్స్ కంటెంట్ అనే దానికి నేను లింక్ ఇవ్వాలి, ఇచ్చుకోవచ్చు. ఇవన్నీ మనకు బెనిఫిట్స్. ఇక్కడ లింక్ పైన క్లిక్ చేసుకొని ఈ లింక్ ఏది కావాలి ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి https www.seoskills.in/ మీ కోర్స్ నేమ్ నేను డైరెక్ట్గా వెబ్సైట్కి ఇస్తాను. ఇది వేరే ఓపెన్ పేజ్లో లింక్ ఇస్తున్నాను. ఫైన్. ఇక్కడ దీనికి సంబంధించిన ఏదైనా ఒక బ్యానర్ పెట్టాలి. సో అది కూడా మనం పెట్టవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసి యాడ్ మీడియాలో అప్లోడ్ ఒక సంబంధించిన బ్యానర్ మనకి ఇక్కడ కొన్ని శాంపిల్ బ్యానర్స్ అనేటివి మనం ఆల్రెడీ చేసినట్టున్నాం. సో వెబ్ బ్యానర్స్ ఇక్కడ ఏదన్నా ఒక బ్యానర్ తీసుకుందాం. అది డమ్మీ బ్యానర్, అది ఇంటీరియర్ డిజైనింగ్ బ్యానర్ కాదు, జస్ట్ ఫర్ షేక్ ఆఫ్ మీకు ఐడియా రావడం కోసం పెడుతున్నాను. ఫైన్. సో దీన్ని సెలెక్ట్ చేసి ఎప్పుడైతే మీరు ఎడిట్, ఇది రిమూవ్, ఇది ఎడిట్లో మీకు ఏ సైజులో కావాలి, ఇది నాకు ఫుల్ సైజులో కావాలి, లేదనుకుంటే లార్జ్లో కావాలి. ఇవన్నీ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. లార్జ్, సో అప్డేట్. సో ఎప్పుడైతే మీరు ఈ థీమ్ని మీరు సేవ్ అని క్లిక్ చేస్తారో టెంప్లెట్, ఇక్కడ మీకు ఇది అప్డేట్ అవుతుంది. సో రీఫ్రెష్ కొట్టారనుకోండి, ఇప్పుడు మీకు ఈ కంటెంట్ తర్వాత ఈ ఇమేజ్ ఇంకొంచెం పెద్దగా కావాలి. సో ఆల్రెడీ మీకు ఇక్కడ ప్రాసెస్ అనేటివి దీన్ని క్లిక్ చేసి ఈ ఎడిట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ దానికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఫుల్ సైజు కావాలి, అప్డేట్, మళ్ళీ సేవ్, తర్వాత ఇక్కడికి వచ్చి రీఫ్రెష్. ఓకే, చాలా సింపుల్, చాలా ఎఫెక్టివ్ వే అన్నమాట. చూడండి, పర్ఫెక్ట్గా దీనికి సంబంధించిన అంటే ఇంటీరియర్ డిజైనింగ్ ఒక బ్యానర్ ఆ కోర్సుకు సంబంధించిన ఇక్కడ మీకు స్ట్రాంగ్ ఇది యాజ్ ఇట్ ఈజ్గా వచ్చింది, అలా రాకూడదు. సో ఏదో చిన్న మిస్టేక్ అయింది ఇక్కడ. ఫైన్, అది మనం రెక్టిఫై చేయొచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇది మొత్తం మనం తీసేద్దాం ఒక్కసారి. ఇక్కడ ఎనీవే ఇప్పుడు మనకు అది జస్ట్ బోల్డ్ పెట్టి ఇంటీరియర్ డిజైన్కి సంబంధించిన డీటెయిల్స్ పెట్టేయచ్చు, నో ప్రాబ్లం. దీని తర్వాత మనకి ఏముంది ఇక్కడ, విజువల్ ఎడిటర్ కాలం అంటే ఏంటంటే ఒక కాలంని ఇక్కడ మనం తీసుకొని ఇలా కాలం ఎక్కడొచ్చింది అంటే కొంచెం మీరు ఈ కాలం అని తీసుకుందాం, లేదంటే పోర్ట్ఫోలియో బ్లాక్, ఫీచర్డ్ బ్లాక్స్. సో మనకు కావాల్సింది ఇప్పుడు కాలం అంటే ఒక దాంట్లో నేను ఒక 3-4 ఇక్కడ నేను కాలం అంటే ఇది ఇంతవరకు రావట్లేదు, ఈ మొత్తాన్ని తీసేస్తాను. డైరెక్ట్గా ఒకే కాలం తీసుకుందాం, ఇది కాలం. విజువల్ డిజైనర్లో పెడుతున్నాం మనం యాక్చువల్గా. సో ఒక పని చేద్దాం ఇది. సో ఈ మొత్తాన్ని డిలీట్ చేసేసుకొని దీన్ని కూడా డిలీట్ చేసేసుకొని ఇక్కడ నేను డైరెక్ట్గా కాలం తీసుకుంటున్నాను, ఇది కాలం. ఈ కాలంలో ఉన్న మనకు బేసిక్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కొక్క బ్లాక్ను మనం దీంట్లో ఇంపోర్ట్ చేయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విడ్జెట్స్ ఉంది, ఈ విడ్జెట్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు ఒక బ్లాక్లో. ఈ బ్లాక్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు వెబ్ డిజైన్. ఓకే, సేవ్. అంటే ఒక కాలంలో మనం 3 బ్లాక్స్ కావాలి అనుకున్నప్పుడు ఈ కాలం అనేది వాడతారు. సో వీటన్నిటిని మనం ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటే కొంచెం బెటర్, ఎందుకంటే అన్నీ కలిపి ఒకే దాంట్లో పెట్టడం వల్ల ఇవి డ్రాగ్ చేసేటప్పుడు ఈ లెంత్ పెరగడం వల్ల మనకి కొంచెం అవి ఈజీగా డ్రాప్ కావట్లేదు. సో ఈచ్ వన్, సో ఇప్పుడు మనం చూసింది ఏంటి, టెక్స్ట్, విజువల్ ఎడిటర్, కాలము. అలాగే క్లియర్ అనేది ఏంటంటే నెక్స్ట్ లైన్లో సే ఫర్ ఎగ్జాంపుల్ ఇవి నేను డిలీట్ చేస్తున్నాను. ఈ క్లియర్ నాకు ఒక సింపుల్ సపరేటర్ కావాలి, క్లియర్. ఈ క్లియర్లో నాకు ఫస్ట్ సేవ్ చేయండి సో దట్ మీకు ఈ డబుల్ లైన్స్ అనేటివి కనపడవు. ఈ క్లియర్ అంటే ఒక సింపుల్ లైన్, మనకి క్లియర్ ఫిక్స్ అంటారు CSSలో. నాకు డబుల్ లైన్స్, హైట్ వచ్చి 5, కలర్ వచ్చి ఈ కలర్లో కావాలి. ఇప్పుడు సేవ్ అని క్లిక్ చేసి ఇక్కడ రీఫ్రెష్ చేశానంటే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఇదిగోండి ఇక్కడ 2 లైన్స్ వచ్చింది, దీన్ని క్లియర్ విడ్జెట్ అంటారు. అలాగే ఇక్కడ డౌన్లోడ్ అనేది మనం మిస్ అయినట్టుంది, ఇక్కడ ఇంటీరియర్ డిజైన్. ఓకే, ఇంటీరియర్ డిజైన్ మొత్తం తీసేసామన్నమాట. ఫైన్, నో ప్రాబ్లం. ఇది అలాగే దీంట్లో మీకు ఏదన్నా ఒక స్లైడర్ కావాలి, స్లైడర్ను కూడా ప్లేస్ చేయొచ్చు. ఇప్పుడు కొంచెం నేను కంట్రోల్ మైనస్ ఇచ్చేసుకొని
ఇక్కడ స్లైడర్ కావాలంటే ఇక్కడ స్లైడర్ పెట్టుకోవచ్చు. ఈ స్లైడర్లో మనకి మల్టిపుల్ ఇమేజెస్ కావాలి అన్న కంట్రోల్ ప్లస్ చేసుకొని ఇక్కడ స్లైడర్లో మల్టిపుల్ ఇమేజెస్ కావాలి. ఇవన్నీ కూడా మీకు పేజ్ బిల్డర్ అనే ఒక ప్లగ్గిన్తో పాటు మనకి ఈ యొక్క విడ్జెట్స్ అనేటివి వస్తాయి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ ఒక సింపుల్ ఇమేజ్ని తీసుకుందాం. మనం సింపుల్ ఇమేజ్ అంటే ఆల్రెడీ మనకి ఇమేజెస్ ఉన్నాయి కదా స్లైడర్స్. సో ఇప్పుడు క్లిక్ చేసుకొని ఇక్కడ 3. సో ఫస్ట్ది ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీరియర్ డిజైన్ ఇమేజ్ని ఒకదాన్ని అప్లోడ్ చేస్తున్నాను. సో ఇది ఇన్సర్ట్ సెలెక్ట్, దానికి సంబంధించిన డిస్క్రిప్షను, ఇది దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ అనుకుందాం ఇంటీరియర్ డిజైనింగ్ గురించి. సో పేస్ట్. అలాగే ఇంకొక స్లైడర్, ఈసారి ఈ స్లైడర్ వచ్చి మనకి UI అండ్ UX డిజైనింగ్, దానికి సంబంధించిన ఇమేజ్ ఇంకోటి కొత్తది తీసుకుందాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి ఇది తీసుకుందాం. తర్వాత ఇన్సర్ట్ చేద్దాం. స్లైడర్ క్యాప్షన్ ఇది. మళ్ళీ తర్వాత UI UX అయిపోయిన తర్వాత ఇక్కడ స్లైడర్ టైటిల్ వచ్చి డిజిటల్ మార్కెటింగ్. ఏ ఇమేజ్ కావాలి అప్లోడ్ అంటే ఆ బ్యానర్స్ మీరు ముందుగానే తయారు చేసి పెట్టుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఆల్రెడీ డమ్మీ బ్యానర్స్ ఉన్నాయి కాబట్టి అవి నేను డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే మనం అవి ముందుగానే ఫోటోషాప్లో తయారు చేసి పెట్టుకోవాలి. ఫైన్. ఇప్పుడు నేను సేవ్ టెంప్లెట్ అంటాను. అంటే స్లైడర్ అంటే ఒకే స్లైడర్ని ఇన్సర్ట్ చేసి దీని లోపల నేను ఇదిగోండి ఈ స్లైడర్కి ఒక హెడ్లైన్ కూడా ఇవ్వచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ అవర్ ఫీచర్డ్ కోర్సెస్ సంథింగ్. సేవ్ అని క్లిక్ చేశాను. ఇప్పుడు దీన్ని రీఫ్రెష్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్ ఏంటనేది చూద్దాం. ఒక్కసారి రీఫ్రెష్ చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇదిగోండి మనం ఇచ్చిన ఆ స్లైడర్ డిస్క్రిప్షన్ ఇక్కడ కనపడుద్ది. నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇంకొక ఇమేజ్ దానికి సంబంధించిన డిస్క్రిప్షను, మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇంకొక ఇమేజ్ దానికి సంబంధించిన డిస్క్రిప్షను. సో దీన్ని మనం స్లైడర్ అంటారు. అలాగే నాకు కస్టమర్ టెస్టిమోనియల్స్ కావాలి. ఇప్పుడు ఇక్కడ రెడీమేడ్గా టెస్టిమోనియల్ బ్లాక్ ఉంటుంది, డైరెక్ట్గా మీరు దాన్ని డ్రాప్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది టెస్టిమోనియల్ బ్లాక్. ఓకే, ఈ టెస్టిమోనియల్ బ్లాక్ని ఓ మై గాడ్ పవర్ పోయింది. సో యూపీఎస్ మీద రన్ అవుతుంది, అందులో ఇంటర్నెట్ లేదు కాబట్టి ఇప్పుడు నేను దీన్ని రీఫ్రెష్ చేసి ఇక్కడ ఓపెన్ చేసినా కూడా మీకు రిజల్ట్ రాదు, ఎందుకంటే ఇది మనం లోకల్ సిస్టంలో లేము, ఇది సర్వర్లో ఉన్నాం కాబట్టి ఆల్రెడీ మీకు యూపీఎస్ సౌండ్ వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో ఈ మిగతా విడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ విడ్జెట్లో మనం తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.